రావణాసురుడికి 10 తలకాయలు అంటే 20 కళ్ళు, కానీ గురి మాత్రం ఒకటే అమ్మాయి మీద, అదే సీత మీద. అదే మా ఫ్రెండ్ గాడికి 2 కళ్ళు, కానీ వాడు ప్రపంచంలో ఉన్న అన్ని స్త్రీలని చూస్తాడు. ఇప్పుడు చెప్పండి, రాక్షసుడు మా ఫ్రెండా రావణాసుడా? తగ్గించుకుంటే మంచిది. అమ్మా 10th క్లాస్ రిజల్ట్స్ వచ్చినాయి, ఇదిగో నా రిజల్ట్. అవునా బేగం, నీకు చాలా మంచి మార్కులే వచ్చింటాయిలే. అన్ని ఎఫ్ ఎఫ్ అని మెన్షన్ చేసినాయి ఏంటి బేగం? అదా, ఎఫ్ అంటే పాస్ అని అర్థం అమ్మా, అదా విషయం. అయితే అన్ని సబ్జెక్టులలో ఎఫ్ అని మెన్షన్ చేసిందంటే అన్ని సబ్జెక్టులో పాస్ అయినావనా బేగం? ఇదిగో ముబీనా బేగం, నీ కూతురు అన్ని అబద్ధాలు చెప్తుంది. ఎఫ్ అంటే పాస్ కాదు, ఫెయిల్ అని. అన్ని సబ్జెక్టులో నీ కూతురు ఫెయిల్ అయింది. నాకే అబద్ధాలు చెప్తావా అమ్మా? ఏంటే సుధా, తెగ మురిసిపోతున్నావు? అవును పిన్ని గారు, కొత్తగా పెళ్ళైంది కదా మాకు. మా ఆయనతో కలిసి అలా వెళ్ళి డిన్నర్ చేసి ఇప్పుడే వస్తున్నాం. దానికే అంత మురిసిపోతావేంటే సుధా? ఆ హోటల్కి మీ ఆయన కూడా ఇదే ఫస్ట్ టైం నేను కూడా రావడం అని చెప్పింటాడే. అవునండి పిన్ని గారు, ఈ విషయం మీకెలా తెలుసు? అదే హోటల్కి 4 అమ్మాయితో ఇదే మాట చెప్పడం మీ మొగుడు నేను విన్నా. చిచ్చి, అసలు మా ఆయన ఎలాంటి వారో నీకు తెలుసా? మీరు ఎవరిని చూసి ఎవరనుకున్నారో ఏంటో పిన్ని గారు, మా ఆయన అసలే రాములు లాంటి వారు. నువ్వు ఇలా ఉండబట్టే వాడు అలా ఉన్నాడు. నీకు ఏదైనా గిఫ్ట్ ఇచ్చి నేను ఇదే ఫస్ట్ టైం ఇలా గిఫ్ట్ ఇవ్వడం ఎవరికైనా అన్నాడా? అవును పిన్ని గారు, ఇలాంటి గిఫ్ట్లే 10 మంది అమ్మాయిలకి ఇవ్వడం మీ మొగుడు నేను కళ్ళారా చూసిన. సంసారం చెత్త కుప్పలేకేసుదా. నా మొగుడు రాముడు లాంటి వాడు అనుకున్నా, రస్క్ రాజా అనుకోలేదు పిన్ని గారు. వాడి సంగతి చెప్తా, ఇప్పుడు జైలు కేపిస్తా వాడిని. హలో అల్లుడు గారండి, అమ్మాయి ఒకటే బాధపడుతుంది. ఎండలు చాలా ఎక్కువగా ఉన్నాయంట కదా, ఒక ఏసీ అంట కొనివ్వండి. అత్తగారు, మనకు కూడా ఇక్కడ చాలా వేడిగా ఉంది కదా, మనం కూడా ఒక ఏసీ కొందామా? బాగానే చెప్తావులే, అయినా ఏసీ ఎందుకే అనవసరంగా ఖర్చులు. ఒక నెల ఉంటే చల్లబడుతుంది, అయినా మనకు ఆల్రెడీ చల్లగానే ఉంది కదా, ఏసీ గీసీ ఏం అవసరం లేదులే. అవునా అత్తగారు? హలో అన్నగారు, ఉన్నారా లైన్ లో? అత్తయ్య చెప్పింది విన్నారు కదా, ఒక నెలే అంట, ఏసీ అవసరం లేదంటలే. చీ, నీ దుంపదగా పెట్టినావు కదా పెట్ట. బాగా అయింది, కూతురు కొన్యాయం కోడలు కొన్యాయమా? అయినా నాకు ఒక విషయం తెలియక అడుగుతాను, ఈ సమ్మర్ హాలిడేస్ ఎవరండి కనిపెట్టినది? వాడిని కొట్టాలి ఫస్ట్. ఈ సమ్మర్ హాలిడేస్ వల్ల బయటికి పిల్లలు ఆడుకోవడానికి వెళ్తారంటే వెళ్ళరు, ఇంట్లోనే గూడు కట్టుకొని ఉంటారు. అస్సలు వీళ్ళ వల్ల నాకు మా ఆయనకి ప్రైవసీ లేకుండా పోతుంది. ఈ సమ్మర్ హాలిడేస్ త్వరగా అయిపోతే బాగుండు. అసలు ఏంటి అక్క బావగారు, ఇంట్లో వాళ్ళ బర్త్డేలు కానీ యానివర్సరీలు కానీ అసలు విష్ చేయడు. ఆ గ్రూప్ మెసేజ్ లో మాత్రం ఎవరికోరికో విష్ చేస్తుంటాడంటే అసలు నాకు అర్థమే కాదు. నీకు తెలిసినదే కదే, ఆయన అంతే. అయినా వాళ్ళందరికీ విష్ చేసి ఇంట్లో వాళ్ళకి విష్ చేయలేదంటే మీరు ఎంత స్పెషల్ ఆయనకి. అవునే అక్క, చాలా స్పెషల్. కనపడితే కూడా మాట్లాడలేనంత స్పెషల్. బానే కవర్ చేస్తున్నావు అక్క. ఏమ్మా, మీ అమ్మాయి ఉందా ఇంట్లో? మా అమ్మాయి లేదు కానీ అసలు మీరంతా ఎవరు? మా అమ్మాయి గురించి అడుగుతున్నారు. చూడండి అమ్మా, మేము ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళం. మీ అమ్మాయి ఇంటి త్వరగా పిలవండి. అయినా మా అమ్మాయి సాఫ్ట్వేర్. ఈ ట్యాక్సీలు ఆటోలు మా అమ్మాయికి ఎందుకు? ట్యాక్సీలు ఆటోలు కాదమ్మా తల్లి, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్. మీ అమ్మాయి గవర్నమెంట్ కి డబ్బులు కట్టాలా? సరిపోయింది, మా అమ్మాయి మాకే డబ్బులు ఇవ్వదు. అయినా గవర్నమెంట్ మా అమ్మాయి దగ్గర డబ్బులు తీసుకోవడం ఏంటి? ఆ డబ్బులు ఏదో గవర్నమెంట్ ని కట్టేమని చెప్పండి, మేము అసలే బీదోళం. రండి వదినా రండి, నమస్కారం. ఇప్పుడేనా మీరు రావడం? నమస్కారం వదిన గారు. అదే పెళ్లి సంబంధం ఓకే అనుకున్నాం కదా, మరి మాకు పెట్టాల్సిన పెళ్లి బట్టలు దాంతో పాటు కట్న కానుకల గురించి మాట్లాడుకుందామని వచ్చిన వదిన. అసలు కట్నం ఏంటండి? కట్నం ఇచ్చేదే లేదు, 1 రూపాయి కూడా ఇచ్చేదైతే లేదండి వదిన గారు. అదేంటి వదిన అలా అంటారు? మేము మగ పెళ్లి వాళ్ళం. అయితే మేమేంటి, మేము మగ పెళ్లి వాళ్ళమే. ఏదో మా అబ్బాయి మీ అబ్బాయిని ఇష్టపడ్డాడని ఇలా సంబంధం ఒప్పుకున్నాం. అది కాదు వదిన గారు, కనీసం పెళ్ళన్నా మీరే చేయండి, పెళ్లి ఖర్చులంతా మీరన్నా పెట్టుకోండి. పెళ్ళేంటండి పెళ్లి? పెళ్లి మేము చేసే ప్రసక్తే లేదు, మీరు చేయాల్సిందే. అదేంటి వదిన గారు, మేము మగ పెళ్లి వాళ్ళం. మరి మేమేంటి, మేము మగ పెళ్లి వాళ్ళమే. ఏంటమ్మా మీ గోల? నా లవర్ శ్వేతతో నేను చాట్ చేసుకుంటుంటే మీ గోలేంటి? నెక్స్ట్ దీనికి చేయాలి పెళ్లి.